హాయ్ గైస్, చాలా సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాయింట్‌కెళ్ళిపోదాం. ఒక 2 డేస్ బ్యాక్ ఒక కొలాబ్ నడిచింది. లైక్ మెగా లైవ్ కొలాబ్ అని చెప్పి. ఒక ఫేమస్ నలుగురు, ఐదుగురు రివ్యూయర్స్ కలిసి ఒక వీడియో చేసిర్రు. లైవ్ చేసిర్రు. అండ్ నాకు ఆ లైవ్‌తో ప్రాబ్లమే లేదు. నేను కూడా 3 గంటల లైవ్ చూసిన. బట్ మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఔట్ ఆఫ్ నోవేర్ పూల చొక్క స్టార్టెడ్ సేయింగ్ నేను పెద్ద మూవీ స్టోరీ నాకు తెలుసు. అండ్ ఆ స్టోరీ కూడా జస్ట్ యావరేజ్. ఈ మాత్రం స్టోరీతో సినిమా తీస్తుర్రు అని చెప్పి, దానికి తోడు చికిరి అని చెప్పి కవర్ డ్రైవ్ చేస్తుర్రు అని చెప్పి కొంచెం ట్రై చేసింది చెప్పడానికి. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. ఆల్రెడీ చికిరి సాంగ్ వచ్చింది. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మూవీ కూడా వస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతది. అట్లీస్ట్ విల్ హోప్ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి రివ్యూయర్స్ ఇంక్లూడింగ్ మీ మనం బతుకుతుందే మూవీ రివ్యూస్ పైన. వాటి మీద బతుకుతూ మళ్ళీ వాటినే చంపేద్దామని చూసి ఎట్లా నాకు అర్థం కాదు. పోనీ ఆయన చిన్న క్రియేటర్ ఎవరు చూడాలనుకుంటే అట్లా కాదు. చాలా పెద్ద క్రియేటర్. ఆయన చాలా పెద్ద లైవ్ ఇది. రాగడి అయినా, పూల చొక్క అయినా, బార్బెల్ అయినా, మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అయినా, ఇలా అందరూ ఉన్న పెద్ద లైవ్ కదా. సో ఆబ్వియస్లీ పీపుల్ చూస్తారు. ఎంతో కొంత వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఉంటది పక్క. వీళ్ళేమో కష్టపడి అన్ని సంవత్సరాలు తీసుకొని ఒక పాన్ ఇండియా మూవీ తీస్తే ఒక్క మాటతో ఆ మూవీని తీసి పడేసిండు. అదేం స్టోరీ అని చెప్పి. అండ్ నాకు ఫన్నీ అనిపించింది ఏమంటే పూల చొక్క ఒక మాట అన్నాడు, హోమ్ మౌన్ మూవీ నేను రివ్యూ ఎందుకు పెట్టలేదు అని చెప్పి. ఒకసారి క్లిప్ చూడండి. అందుకే యాక్చువల్లీ ఆ సినిమా రివ్యూ ఇవ్వలేదు నేను, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ డి నాట్ వాచ్ ఇట్. ఓటీటీలోకి వచ్చాక నేను చెప్పాను కదా ఆ సినిమా గురించి. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. మీకు ఎవరికైనా క్లిప్ మీనింగ్ అర్థమైందా? ఈ మూవీ ఎవరు చూడట్లేదు కాబట్టి నేను రివ్యూ ఇవ్వాలి అంట. ఇది నువ్వు హోమ్ మౌన్ మూవీ బాగుంది అనుకుంటే నువ్వు రివ్యూ చేయాలి కదా. చూడట్లే అని చెప్పి రివ్యూ చేయకుండా ఉంటావు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థమైతలేదు. అండ్ ఈ పారడైస్ గ్లిమ్స్ లో కూడా తెలంగాణ భాష చాలా ప్రాపర్ గా చూపించారు. వాళ్ళు ఏదో చేయాలరా డిఫరెంట్ గా. ఓన్లీ ఫకప్ ఏంటంటే ఆ తెలంగాణ వాళ్ళు ఫకప్ చేస్తారు. బట్ వీళ్ళంటారు ఏమంటే తెలంగాణ భాషని ఫకప్ చేస్తారంట. ఐ డోంట్ అండర్స్టాండ్ మ్యాన్. అండ్ అందరికీ అని చెప్పడం చాలా మంది రివ్యూయర్స్ కి, ఎస్పెషల్లీ టాప్ 10 రివ్యూయర్స్ కి అయితే ఒక మైండ్ లో ఒక పాయింట్ ఉండిపోయింది. తెలుగు మూవీస్ అంటే బ్యాడే ఉంటే ఎంత మంచి స్టోరీ ఉన్నా దాన్ని పక్క చెడగొడతారు ఐటమ్ సాంగ్ పెట్టి అని చెప్పి ఒక జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేసి పడేసారు. నేను కొన్ని మూవీస్ చెప్తా, జస్ట్ నార్మల్ గా కొన్ని మూవీస్ చెప్తా. మీరు అందులో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా మీరే చెప్పండి. బలగం, 35, మను, కంచరపాలెం ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ ఉంటాయి కదా. వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా చూసిరా మీరు? మరి ఎట్లా జనరలైజ్ చేస్తారు మీరు? ఇఫ్ యూ వాంట్ టు సే స్పెసిఫికలీ ఈ మూవీ అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పండి. అంతేగాని జనరలైజ్ చేసి మొత్తం టీఎఫ్ అని చెడదొబ్బకండి. అండ్ ఈ మొత్తం డిస్కషన్ నాకు ఏమన్నా సెన్సిబుల్ అనిపించింది అంటే మన రాగడి ఒక చిన్న మాట అన్నాడు. రాజ్ రాచకొండ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు, మన మల్లేశం కానీ, 8AM మెట్రో కానీ, రీసెంట్ వచ్చిన 23 మూవీ కానీ, ఈ మూవీస్ గురించి ఆయన స్పెషల్ మెన్షన్ చేసిండు. మల్లేశంలో ప్రాపర్ అంటే ప్రాపర్ తెలంగాణ ఉంటుంది. ఆయన హిందీ సినిమా కూడా తీసాడు 8AM మెట్రో. అది కూడా బ్యూటిఫుల్ ఉంటుంది, చూడండి. హీస్ ప్రాపర్ ఫిల్మ్ మేకర్. అన్ఫార్చునేట్లీ హీస్ నాట్ గెటింగ్ ద రికగ్నిషన్, బట్ వాచ్ హిస్ ఫిల్మ్స్ గైస్. నేను సర్ప్రైజ్ అయినా, లైక్ ఇంత సెన్సిబుల్ గా మాట్లాడిన రాగడి అని చెప్పి. నాకు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది దానిపైన. స్టిల్ ఐ డోంట్ నో అబౌట్ రివ్యూస్, కానీ ఈ రివ్యూస్ ఉద్దేశించి అప్పుడెప్పుడో మా సందీప్ రెడ్డి వంగ ఒక మాట అన్నాడు, వీళ్ళంతా పారాసైట్స్ అని చెప్పి. వీళ్ళ ఒకటి రెండు మాటలు చూస్తుంటే ఆయన అందరంలో తప్పే లేదని ఫీలింగ్ వస్తుంది నాకైతే. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేసేయండి. సైనింగ్ ఆఫ్.